నమస్తే తెలంగాణ, వెల్కమ్ టు టీ న్యూస్. నేను మమత. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్. లోక్సభలో కొనసాగుతున్న విపక్ష సభ్యుల సస్పెన్షన్లు, మరో 49 మంది ఎంపీలను సస్పెండ్ చేసిన స్పీకర్. రేపు అసెంబ్లీలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్కు మాకు అవకాశం ఇవ్వండి. స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్కు హరీష్ రావు లేఖ. జూనియర్ డాక్టర్లతో ప్రభుత్వ చర్చలు సఫలం, సమస్యలన్నీ పరిష్కరిస్తామని మంత్రి దామోదర రాజనరసింహ హామీ. మాక్లూరులో ఒకే కుటుంబానికి చెందిన 6 హత్య, ప్రశాంత్ సహా 5 అరెస్ట్ చేశామన్న కామారెడ్డి ఎస్పీ. నాగర్ కర్నూలులో సీరియల్ కిల్లర్ 2 రోజుల పోలీస్ కస్టడీ. ఇవాళ రేపు సత్యం యాదవ్ విచారణకు అనుమతించిన కోర్టు. ఇక రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ కు బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాజీ మంత్రి హరీష్ రావు లేఖ రాశారు. అసెంబ్లీలో తమకు కూడా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ అవకాశం ఇవ్వాలని కోరారు. ఆర్థిక, సాగునీటి, విద్యుత్ అంశాలపై రేపు అసెంబ్లీలో ప్రభుత్వం పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వనున్నట్లు సమాచారం ఉందని ప్రస్తావించారు. ప్రభుత్వానికి అవకాశం ఇస్తే సమాధానం ఇవ్వడానికి ప్రధాన ప్రతిపక్షంగా బీఆర్ఎస్ శాసనసభ పక్షాన్ని కూడా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ అవకాశం ఇవ్వాలని హరీష్ రావు కోరారు. పార్లమెంట్ ఉభయ సభల్లో రికార్డు స్థాయిలో ఎంపీల సస్పెన్షన్ కొనసాగుతోంది. భద్రతా వైఫల్యం ఘటనపై హోంమంత్రి విచారణకు పట్టుబడుతున్న విపక్ష ఎంపీలను సస్పెండ్ చేస్తున్నారు స్పీకర్, చైర్మన్. నిన్నటి వరకు 92 మంది రాజ్యసభ, లోక్సభ సభ్యులను సస్పెండ్ చేయగా ఇవాళ మరో 49 మంది ఎంపీలపై వేటు పడింది. సభలో కార్యక్రమాలు సజావుగా జరగకుండా అడ్డుకుంటున్న 49 మంది ప్రతిపక్ష ఎంపీలను సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించారు ఓం బిర్లా. దీంతో ఉభయ సభల్లో గందరగోళం నెలకొంది. కేంద్రం తీరు నిరసిస్తూ పార్లమెంటు వెలుపల ఆందోళనకు దిగారు ఎంపీలు. ఇక పార్లమెంటులో ప్రతిపక్ష ఎంపీల తీరుపై రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్ఖడ్ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. సభ నుంచి సస్పెన్షన్ నిరసనగా ఎంపీలు ఆందోళన చేపట్టారు. రాజ్యసభ చైర్మన్ మాదిరిగా టీఎంసీ ఎంపీ మిమిక్రీ చేశారు. ఇదంతా రాహుల్ గాంధీ తన ఫోన్లో చిత్రీకరించారు. You are a lawyer. I am a lawyer. You are a lawyer. I am a lawyer. You see, Mr. Nariman is not a good lawyer. How many cases do you know? I have done in Supreme Court. I have done in Supreme Court. I am great. What understand? My spine is so straight. Point of order, sir. No, you, Mr. Gandhi, you must understand. You must understand.
understand that I have been appointed here only to say Narendra Modi. I understand it. My spine is, you see, my spine is very straight, very straight. I'm so tall, I'm so tall. My spine is so straight. ఇక పార్లమెంటు సమావేశాలను బహిష్కరించాలని ఇండియా కూటమి నిర్ణయం తీసుకుంది. విపక్ష సభ్యుల సస్పెన్షన్కు వ్యతిరేకంగా ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. ఈ నేపథ్యంలో పార్లమెంట్లోని గాంధీ విగ్రహం ముందు నిరసన తెలిపారు. అటు ఢిల్లీలోని అశోక హోటల్ వేదికగా 4వ సమావేశం కానుంది. 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత తొలిసారి భేటీ కానున్న నేతలు పలు కీలక విషయాలపై చర్చించనున్నారు. 2024 పార్లమెంట్ ఎన్నికల్లో అధికార బీజేపీని ఓడించడానికి భవిష్యత్ కార్యాచరణ ప్రకటించనున్నారు. రానున్న లోక్సభ ఎన్నికల సీట్ల సర్దుబాటు, ఉమ్మడి ప్రచారణ ప్రణాళికలపై వ్యూహాలకు పదును పెట్టనున్నారు కూటమి నేతలు. मुर्दाबाद मुर्दाबाद मोदी शाही मुर्दाबाद 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 हिटलर शाही नहीं चलेगी नहीं चलेगी नहीं चलेगी तुगलक शाही नहीं चलेगी नहीं चलेगी नहीं चलेगी तानाशाही नहीं चलेगी नहीं चलेगी नहीं चलेगी मोदी शाही नहीं चलेगी नहीं चलेगी नहीं. ఇక జూనియర్ డాక్టర్లతో ప్రభుత్వ చర్చలు సఫలమయ్యాయి. సస్పెండ్ సహా ఇతర అంశాలపై జూడాలతో వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ చర్చించారు. ప్రతి నెల 15 వరకు స్టైఫండ్ విడుదల చేస్తామని మంత్రి హామీ ఇచ్చినట్లు జూడాలు తెలిపారు. రేపు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము యాదాద్రి భువనగిరి జిల్లాలోని భూదాన్ పోచంపల్లిలో పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో రాచకొండ సిపి సుధీర్ బాబు ఏర్పాట్లను పరిశీలించారు. తెలంగాణ చేనేత ఔన్నత్యం ప్రతిబింబించేలా థీమ్ పెవిలియన్ ఏర్పాటు చేయనున్నారని సిపి తెలిపారు. ఇందులో ముఖ్యంగా పోచంపల్లి ఇక్కత్, పుట్టపాక, తేలియా రుమాళ్లు, ముచ్చంపేట చీరలు, నారాయణపేట చీరలు, సిద్దిపేట గొల్లబామ చీరలు, గద్వాల చీరలు ప్రత్యేక స్టాళ్లు ఏర్పాటు చేయనున్నారు. వీటితో పాటు చేనేత మగ్గాల ప్రదర్శన ఉంటుందని తెలిపారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ నియోజకవర్గంలో పర్యటించారు. గంభీరావుపేట మండలం దమ్మన్నపేటలో మార్కెట్ కమిటీ చైర్మన్ హనుమంతరెడ్డి సోదరుడి ఇంట్లో శుభకార్యానికి హాజరయ్యారు. అది ఆఫ్ చేయండి. మొత్తం కెమెరా ముంగట ఉండేటోడు అవుతాడు అన్నమాట. బిగ్ బాస్ సీజన్ 7 విన్నర్ పల్లవి ప్రశాంత్ పై జూబ్లీహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు. పల్లవి ప్రశాంత్ కు పోలీసులు 41 సిఆర్పిసి కింద నోటీసులు జారీ చేశారు. అన్నపూర్ణ స్టూడియో వద్ద ఫ్యాన్స్ సృష్టించిన హంగామాపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
తాంత్రిక పూజల సీరియల్ కిల్లర్ సత్యం యాదవ్ను పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. మొత్తం 11 మందిని హత్య చేసిన సీరియల్ కిల్లర్ను ఇవాళ రేపు 2 రోజులు పోలీస్ కస్టడీ కోర్టు అనుమతించింది. విచారణలో సత్యం యాదవ్ గురించి మరిన్ని విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని పోలీసులు తెలిపారు. ఇటువంటి ఊళ్ళల్లో ప్రాక్టీస్ చేసే అలవాటు ఉంది వీళ్ళకి. సో వాళ్ళ తాత నాన్న వాళ్ళకు ఉన్నటువంటి నేర్చుకున్నాడు, వాళ్ళ నుంచి ఈ విద్య నేర్చుకున్నాడు. ఈయన నేర్చుకుని జనాలను ఈ మంత్రాలు, చిన్న చిన్న పాము తేలు మంత్రాలు, తర్వాత ఇటువంటి మంత్రాల ప్రయోగాలు చేసుకుంటూ జనాలను నమ్మిస్తూ లైఫ్ లీడ్ చేస్తున్నాడు. అది కాకుండా ఈ గుప్త నిధులు ఇవి వెలికి తీసి నేను ఇస్తానని చెప్పి జనాలను నమ్మించి మోసం చేయడం ఇది ఇతని ప్రవృత్తి అన్నమాట. సో మనకు రీసెంట్గా ఒక ఎలక్షన్స్ ముందు ఒక కేసు, ఒక మ్యాన్ మిస్సింగ్ కేసు ఉంది నాగర్ కర్నూలు టౌన్. ఆ మ్యాన్ మిస్సింగ్ కేసులో వాళ్ళ బంధువులు, భార్య బంధువులు వచ్చి ఎస్పీ గారిని కలిశారు. కలిసి ఇట్లా మాకు మా మనిషి కనబడట్లేదు అండ్ మాకు అనుమానము ఈ రామత్ సత్యనారాయణ మీద ఉంది. లాస్ట్ కనబడక ముందు ఈయనతోటి కలిసి తిరిగిన మాకు ఇన్ఫర్మేషన్ ఉంది. తమను ఆదుకోవాలంటూ ఆటో డ్రైవర్లు యూనియన్ నేతలు ఆందోళన బాటపట్టారు. కరీంనగర్ జిల్లా రామడుగు మండలం గోపాలరావుపేటలో ఆటో డ్రైవర్లు రాస్తారోకో నిర్వహించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. రోజుకు 100 రూపాయలు కూడా సంపాదించలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే ఆటో డ్రైవర్ల పొట్ట మీద కొట్టిందని మండిపడ్డారు. ప్రభుత్వం తమకు ఉపాధి కల్పించాలని డిమాండ్ చేశారు. మా ఆటో కార్మికుల సంఘాలన్నీ మా కుటుంబాలన్నీ బయట ఉన్నాయి. కనీసం కరెంటు బిల్లు కట్టుకోవడానికైనా తినడానికైనా మాకు ఏం దొరుకుతలేవు. ప్యాసింజర్లు కూడా ఎక్కడం లేదు. కాబట్టి ఇప్పుడు మహాలక్ష్మి పథకం ఎట్లా పెట్టడం ఫ్రీగా, మా ఆటోలు కూడా ఫ్రీగానే పెడతాం. మాకేమైనా జీవనోపాధి చూపించి పెట్టాలని గవర్నమెంట్ని కోరుకుంటున్నాం. మాకు తెలంగాణలో కూడా ఈ వారికి ప్రాబ్లం లేవు కాబట్టి మహాలక్ష్మి పథకం పెట్టిన కాడికి మాకు ఇబ్బంది అవుతుంది. మా బతుకు ధర వెళ్తలేవు. తినేదానికి తిండి లేకుండా, ఇల్లు కిరాయి కట్టకుండా ఉన్నాము, స్కూల్ ఫీజు కట్టలేకుండా బతుకుతున్నాము. మాకు కూడా నెలకు 15,000 20,000 పింఛన్ ఇవ్వగలరు. ఇప్పుడు మాకు ఏదో పని చూపెట్టి మాకు ఉద్యోగం ఇవ్వగలరు. కాంగ్రెస్ ప్రభుత్వం కోరుకుంటారు ఇదే, అంత విషయం మాకు ఏం లేదు. మహాలక్ష్మి పథకం లేవు మేము, కాబట్టి మాకు జీవన చూపెట్టారు అంతే కోరుకుంటున్నాము. మా బతుకు గురించి మాకు చూపెట్టారు. అలా బస్సు ఫ్రీ పెట్టినందుకు మాకు అప్లికేషన్ లేదు. మీ బస్సు మీ ఇష్టము, కాబట్టి మాకు కూడా బతుకు దారి చూపెట్టారు. రోడ్డు మీద మా బతుకులంతా రోడ్డు మీదకి వచ్చినాయి. ఒక ఆటో కాబట్టి కాదు, అన్ని తెలంగాణ ఆటో యూనియన్ మొత్తం ఇదే ఇబ్బంది ఉండదు. కాబట్టి వేలు లక్షల కొద్దిగా ఆటోల కొద్దిగా ఇబ్బంది అవుతుంది. మాకు బతుకు వెళ్ళలేక నడుపుతున్నారు. పొద్దుగడుతున్న 100 రూపాయలు గిరా కూడా ఇవ్వట్లేదు. ఎందుకంటే లేడీస్ ఎక్కుతలేరు కాబట్టి, మొబైల్ కూడా ఎక్కుతలేరు కాబట్టి ఇబ్బంది అవుతుంది. కొంతమంది రెంట్ తీసుకుని నిలబెట్టాలి, కొంతమంది ఫైనాన్స్ ఇబ్బంది ఉన్నది, బాగా మందికి ఇబ్బంది ఉన్నది. ఫైనల్ కట్టాలి కూడా వాళ్ళు బండి వచ్చుకుపోయి పొషిస్తున్నది ఇప్పుడు. కాబట్టి మాకు బతుకు ధర చూపెట్టారు. నెలకు 20,000 15,000 పెంచి కంపల్సరీ. కాంగ్రెస్ ప్రభుత్వ నిర్ణయంతో తీవ్రంగా నష్టపోతున్నామన్నారు ఆటో యూనియన్ నేతలు. ఆటో డ్రైవర్లను రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు. ఆర్టీసీ క్రాస్ రోడ్లోని బస్ భవన్ ముందు ఆటో డ్రైవర్లు ధర్నా చేపట్టారు. ఇప్పటికే ఓలా, ఊబర్, బైక్ ట్యాక్సీల వల్ల తీవ్రంగా నష్టపోయి రోడ్డున పడ్డామని ఆటో డ్రైవర్లు ఆవేదన వ్యక్తం చేశారు. బిఎంఎస్ జాతీయ కార్యవర్గ సభ్యులు ఈరోజు మహాలక్ష్మి పథకం ఏదైతే ఉందో అది ఆటో డ్రైవర్ల ఉపాధిని దెబ్బతీస్తుంది అనేటువంటిది నిరసిస్తూ, ఈ అమలుని నిరసిస్తూ మేము బస్ భవన్ ముట్టడి కార్యక్రమం పెట్టడం జరిగింది. ప్రధానంగా మా యొక్క ఆటో యూనియన్ల యొక్క డిమాండ్లు ఏవైతే ఉన్నాయో, రోజుకు 1000 రూపాయలు సంపాదించుకునేటువంటి ఆటో డ్రైవర్లు ఈరోజు కనీసం 300 రూపాయలు కూడా సంపాదించుకోలేకపోతున్నారు. ఒక పక్క రాష్ట్ర ప్రభుత్వం చెప్తా ఉంది మేము నెలకు 1000 రూపాయలు ఇస్తామని. మాకు నెలకు 1000 రూపాయలు వద్దు, రోజుకు 1000 రూపాయలు మేము సంపాదించుకునేటువంటి ఒక ప్రణాళికని రూపొందించమని చెప్పి నిన్న రవాణా శాఖ మంత్రి గారు కూడా మేము చెప్పాం. ఈరోజు ఆర్టీసీ ఎండి వారికి కూడా చెప్పడం జరిగింది, వినతి పత్రం కూడా ఇచ్చాం. 70% మంది మహిళలు బస్ ఎక్కి
ప్రయాణం చేస్తుంటే 70% మంది మహిళలు ఈరోజు ఆటోలు ఎక్కకుండా ఉన్నారు. కాబట్టి గత 10 రోజులుగా ఆటో డ్రైవర్ల కుటుంబాలు పస్తులు ఉన్నాయి. కాబట్టి మేము మా యొక్క డిమాండ్ ఏంటంటే ఎక్కడైతే బస్సులు లేవో రూట్లలో అక్కడ బస్సులు పెట్టండి. ఏవైతే ఆటోలు బస్సులు కాంపిటీషన్లో నడిచేటువంటి దగ్గర బస్సులను తగ్గించండి. ఏవైతే 1000 రూపాయలు ఉపాధి జీవనోభృతిగా మాకు ఇవ్వండి. అట్లనే ఏదైతే ఓలా ఊబర్ ర్యాపిడ్ బైకులు గత ప్రభుత్వము ఇక్కడ ప్రవేశపెట్టిందో అక్రమ బైకులు ఇవి చట్టానికి వ్యతిరేకం, వీటిని నిషేధించండి అనేటువంటి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. కాబట్టి ఈ డిమాండ్ల మీద మేము ఏదైతే ముందరికెళ్తా ఉన్నామో ఈ యొక్క ఉద్యమ బాట అనేటువంటిది ఇంకా ముందరికెళ్తూనే ఉంటుంది. కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకుని రాష్ట్ర రవాణా శాఖ బేషరతుగా ఆటో సంఘాలకు చర్చలకు పిలవాలి. ఆర్టీసీ అధికారులతో మాట్లాడినాము ఇందాక. ఆర్టీసీ అధికారులు ఏం చెప్పారనంటే మాకు కూడా మీ పొట్టలు కొట్టాలని లేదు, అయితే ప్రభుత్వం నిర్ణయం ఉంది ఇది. కాబట్టి రవాణా మంత్రి గారు కూడా మాతో కూడా మాట్లాడేటువంటి అవకాశాలు ఉన్నాయి. మేము కూడా మాట్లాడేటప్పుడు ఆటో సంఘాల యొక్క డిమాండ్లను కూడా మేము దృష్టిలో పెట్టుకుని మేము మాట్లాడతామని చెప్పడం జరిగింది. దొంగరాత్రి అక్రమ ప్రాజెక్టుల నిర్మాణాలకు ఏపీ ప్రభుత్వం పూనుకుంటుంది. ఎన్జీటీ ఆదేశాలు సైతం బేఖాతరు చేస్తూ దొడ్డిదార్న రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు నిర్మాణంతో పాటు పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటరీ విస్తరణ పనులను ఏపీ ప్రభుత్వం అర్ధరాత్రులు చేస్తోంది. మరోవైపు నాగార్జునసాగర్ కుడి కాల్వ ఆక్రమణకు పాల్పడుతూనే అన్ని నిబంధనలను ఏపీ ప్రభుత్వం విస్మరించడంపై తెలంగాణ ఇంజనీర్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి నిర్ణయాల వల్ల తెలంగాణ ప్రజలకు తీవ్ర అన్యాయం జరుగుతోందని ఇంజనీర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికల హడావిడి, కొత్త ప్రభుత్వం ఏర్పాటు తదితర అంశాల్లో తెలంగాణ నిమగ్నమై ఉండగా ఏపీ ప్రభుత్వం ఇదే అదనుగా అక్రమాలకు తెగబడుతున్నది. పోలింగ్ కు ముందు రోజే ఒకవైపు నాగార్జునసాగర్ డ్యాంను సాయుధ బలగాలతో ఆక్రమించుకున్నది. అదేగాక మరోవైపు గుట్టుచప్పుడు కాకుండా రాయలసీమ ఎత్తిపోతల పథకం, పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటరీ విస్తరణ పనులను ముమ్మరంగా కొనసాగిస్తున్నది. కేంద్ర జలశక్తి శాఖ ఆదేశాలను, ఎన్జీటీ ఉత్తర్వులను తుంగలో తొక్కి ప్రాజెక్టు పనుల్ని అర్ధరాత్రి వేళ ఫ్లడ్ లైట్ల వెలుతురుతో నిర్వహిస్తున్నది. ఇప్పటికే ఇదే విషయమై తెలంగాణ అనేక మార్లు కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు కేఆర్ఎంబీకి ఫిర్యాదు చేసింది. అయినప్పటికీ కేఆర్ఎంబీ నుంచి ఎలాంటి స్పందన లేకుండా పోయింది. ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టం ప్రకారం కృష్ణా బోర్డు, అపెక్స్ కౌన్సిల్ అనుమతి తర్వాత కొత్త ప్రాజెక్టు చేపట్టాల్సి ఉండగా అందుకు విరుద్ధంగా శ్రీశైలం జలాశయం నుంచి రోజుకు 3 టీఎంసీల నీటిని ఎత్తిపోసే రాయలసీమ ఎత్తిపోతల 80,000 క్యూసెక్ల ప్రవాహ సామర్థ్యం పోతిరెడ్డి విస్తరణ పనులకు 6,829.15 కోట్ల రూపాయలతో 2020 మే 5వ తేదీన 203 జీవోను ఏపీ సర్కారు జారీ చేసింది. ముఖ్యంగా కృష్ణా బేసిన్లోని తెలంగాణ ప్రాజెక్టులకు నష్టం వాటిల్లేలా చట్టాన్ని ఉల్లంఘిస్తూ చేపడుతున్న ఈ కొత్త ప్రాజెక్టు ద్వారా పెన్నా బేసిన్ కు కృష్ణా జలాల్ని తరలించనున్నారు. అదే రీతిన 15 జూలై 2020న పెన్నా బేసిన్ లో కాల్వల సామర్థ్య పెంపు పనులకు 1,415 కోట్ల రూపాయలతో చేపట్టేందుకు జీవో 388 ద్వారా పాలనా అనుమతులు కూడా ఇచ్చింది. ఈ నేపథ్యంలో కృష్ణా బోర్డు కేంద్రానికి అనేక సార్లు తెలంగాణ ప్రభుత్వం ఫిర్యాదు చేయడంతో రాయలసీమ ఎత్తిపోతల పథకంపై ముందుకు పోవద్దని గతంలోనే కేంద్ర జలశక్తి ఆదేశానుసారం కృష్ణానది యాజమాన్య బోర్డు ఏపీకి ఆదేశాలు జారీ చేసింది. అయినప్పటికీ కేంద్ర ఆదేశాలను బేఖాతరు చేసి ఏపీ టెండర్ల ప్రక్రియను పూర్తి చేసింది. ఈ నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం కేంద్ర జలశక్తి పర్యావరణ అనుమతులు లేకుండా రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు పనులను చేపడుతున్నదని తెలంగాణకు చెందిన ఒకరు నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్లో పిటిషన్ దాఖలు చేశారు. ఆ పిటిషన్ను విచారించిన ఎన్జీటీ ఒక ఉమ్మడి కమిటీని ఏర్పాటు చేసింది. ప్రాజెక్టు అనుమతులున్నాయా లేవా, ప్రాజెక్టు వల్ల ఏపీ తెలంగాణకు సమన్యాయం జరుగుతుందా లేదా, శ్రీశైలం జలాలు ఇరు రాష్ట్రాలకు చెందిన అంశమైనందున కేంద్ర జలశక్తి పర్యావరణ అనుమతులతో పాటు మరే విధమైన అనుమతులు కావాల్సి ఉంటుందనే అంశాలను కూడా తేల్చి నివేదిక సమర్పించాలని ఆదేశించింది. ఆ కమిటీ నివేదిక వచ్చే వరకు ప్రాజెక్టు పనుల్ని చేపట్టవద్దని, ప్రాజెక్టు పనుల్ని చేపట్టేందుకు కావాల్సిన ముందస్తు ఏర్పాట్లు చేసుకోవచ్చని ఎన్జీటీ తన ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది. దానిని సాకుగా చేసుకుని ఏపీ ప్రభుత్వం ఏకంగా టెండర్లను ఖరారు చేయడంతో పాటు భారీ యంత్రాలు, వేలాది మంది కార్మికులతో యుద్ధ ప్రాతిపదికన ప్రాజెక్టు పనుల్ని ప్రారంభించింది. ఈ నేపథ్యంలో ఏపీ సర్కారు ఉద్దేశపూర్వకంగా ఎన్జీటీ ఉత్తర్వులను బేఖాతరు చేస్తున్నదని, దానిపై కోర్టు ధిక్కార చర్యలు తీసుకోవాలని కోరుతూ ఈసారి తెలంగాణ ప్రభుత్వం ఎన్జీటీని ఆశ్రయించింది.
అందులో కేంద్ర అటవీ పర్యావరణ శాఖ కార్యదర్శి, కేంద్ర జలశక్తి శాఖ కార్యదర్శి, ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, కృష్ణానది యాజమాన్య బోర్డు సభ్య కార్యదర్శితో పాటు ఎస్పీఎంఎల్ ఇన్ఫ్రా లిమిటెడ్ ఎండీలను ప్రతిపాదకులుగా చేర్చింది. రాయలసీమ ఎత్తిపోతల ప్రాజెక్టు పనుల్ని స్వయంగా ఎన్డీఏ బృందమే సందర్శించాలని ప్రత్యేకంగా తెలంగాణ సర్కారు అభ్యర్థించింది. ఈ నేపథ్యంలో వాస్తవాలను తేల్చేందుకు ఎన్జీటీ, కేఆర్ఎంబీ ఆధ్వర్యంలో నిపుణుల కమిటీని ఏర్పాటు చేయగా పనుల విషయంలో ఏపీ ప్రభుత్వం చెబుతున్న విషయాలన్నీ అబద్ధమేనని ఆ కమిటీ నివేదించింది. దీంతో పర్యావరణ అనుమతులు పొందే వరకు రాయలసీమ ఎత్తిపోతల పథకం పనుల్ని చేపట్టవద్దని, కనీసం డిపిఆర్ తయారీ కోసం కూడా ఎలాంటి తవ్వకాలను పనుల్ని చేపట్టవద్దని ఎన్జీటీ నొక్కి చెబుతూ ఆదేశాలు జారీ చేసింది. నిబంధనలు ఉల్లంఘించి పనులు చేపడితే అందుకు ఏపీ ప్రభుత్వం బాధ్యత వహించాల్సి ఉంటుందని, కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. ఈ మేరకు ఏపీ ప్రభుత్వానికి 2021 డిసెంబర్లో ఎన్జీటీ స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. అయితే కొద్ది రోజుల పాటు స్తబ్దుగా ఉన్న ఏపీ సర్కారు తెలంగాణ ఎన్నికల్లో నిమగ్నమైన సమయాన్ని అదనుగా తీసుకుని కొద్ది రోజుల నుంచి ప్రాజెక్టు పనుల్ని మళ్లీ ముమ్మరం చేసింది. ఎన్జీటీ ఉత్తర్వుల్ని తుంగలో తొక్కి మరీ పనులు చేస్తున్నది. ప్రతిష్టాత్మక స్మార్ట్ ఇండియా హ్యాక్థాన్ 2023 హార్డ్వేర్ ఎడిషన్కు నల్లమల్లారెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్ ఎంపికైంది. ఇవాల్టి నుంచి 23 వరకు 5 రోజుల పాటు జరిగే జాతీయ స్థాయి హ్యాక్థాన్ను కాలేజీలో ఘనంగా ప్రారంభించారు. దేశవ్యాప్తంగా అత్యుత్తమ ప్రమాణాలున్న కళాశాలగా ఎన్ఎంఆర్ఈసీని గుర్తించి నోడల్ సెంటర్గా ఎంపిక చేశారు. దీంతో ఏడాది స్మార్ట్ ఇండియా హ్యాక్థాన్ ఘనంగా నిర్వహిస్తున్నారు. ప్రారంభోత్సవ వేడుకల్లో ఏఐసిటిఈ అసిస్టెంట్ డైరెక్టర్ రాకేష్ కుమార్ గంజు, పుణెకు చెందిన వింజిట్ టెక్నాలజీ సుప్రియో మంగ్లేకర్లు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కాలేజీ కొనసాగిస్తున్న అత్యుత్తమ విద్యా విధానాన్ని కొనియాడారు. ఈ స్మార్ట్ ఇండియా హ్యాకథాన్ అనేది మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ వాళ్ళు స్టార్ట్ చేసిన ప్రోగ్రాము. ఇదేంటంటే పిల్లలకు ఇన్నోవేషన్ అనేది ప్రమోట్ చేయడానికి స్టార్ట్ చేసిన ప్రోగ్రాము. ఇప్పుడు దీంట్లో మోర్ దెన్ ఒక 50,000 మంది గ్రూప్స్, ప్రాజెక్ట్ ఐడియాస్ ఇచ్చిండ్రు. మినిస్ట్రీస్ అన్నీ లిస్ట్ అవుట్ చేసిండ్రు. అండ్ ఇంకా పెద్ద పెద్ద కంపెనీస్ కూడా వాళ్ళు కొన్ని ప్రాబ్లమ్ స్టేట్మెంట్స్ ఇచ్చిండ్రు. వీటన్నిటికీ కూడా స్టూడెంట్స్ ఆల్ ఓవర్ ఇండియా మొత్తం టెక్నికల్ ఎడ్యుకేషన్లో ఉన్న పిల్లలందరూ కూడా ఒక 50,000 ఐడియాస్ ప్రపోజ్ చేసిండ్రు. ఇది దీంట్లో ఒక 11 ఇన్స్టిట్యూషన్స్ హార్డ్వేర్ సొల్యూషన్స్ ఇస్తారు, కొందరు సాఫ్ట్వేర్ సొల్యూషన్స్ ఇస్తారు. సో దీంట్లో సాఫ్ట్వేర్ హ్యాకథాన్ ఒక 36 ఇన్స్టిట్యూషన్స్లో అవుతుంటే మిగతా వాటిల్లో ఒక 11 ఇన్స్టిట్యూషన్స్ మాత్రం త్రూ అవుట్ ఇండియా హార్డ్వేర్ ఎడిషన్ కండక్ట్ చేయడం జరుగుతుంది. సో ఈ హార్డ్వేర్ ఎడిషన్ మన నల్లమల్లారెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్లో ఇప్పుడు కండక్ట్ చేస్తున్నాం. మనం నోడల్ సెంటర్గా సెలెక్ట్ చేసినారు ఏఐసిటి వాళ్ళు. సో మనం ఇప్పుడు స్మార్ట్ ఇండియా హ్యాకథాన్ హార్డ్వేర్ ఎడిషన్ ఇక్కడ కండక్ట్ చేస్తున్నాం. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ టీ న్యూస్.